దేశవ్యాప్తంగా కూడా అమలయ్యేలాగా సుప్రీంకోర్టు మరొక సంచలన తీర్పు అయితే ఇచ్చింది. ఏంటా తీర్పు అని విషయం చూసినట్టయితే కనుక, సాధారణంగా రోడ్డు మధ్యలో కానీ లేదంటే ఏదైనా ఆక్రమణల దృష్ట్యా కానీ దేశంలో ఎక్కడైనా కూడా ఏదైనా మతపరమైన కట్టడం ఎదురైనప్పుడు గుళ్ళు అయితే కనుక సాధారణంగా కొట్టేస్తుంటారు. ఇక చర్చిలు, మస్జిద్లు ఇలాంటివి కూడా కొడుతుంటారు. కానీ చాలా చోట్ల ఏంటంటే మస్జిద్లు కొట్టడానికి కొంచెం ఆలోచిస్తారని, కొన్ని వదిలేస్తుంటారని కొంతమంది అయితే చెప్తూ ఉంటారు. కొన్ని చోట్ల మసీదులు కూడా కొట్టేస్తుంటారు. సో ఒక వర్గం అయితే అలా ఆరోపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దేశవ్యాప్తంగా కూడా ఈ ఆదేశాలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. ఏంటి అని చూస్తే కనుక, సుప్రీంకోర్టు స్పష్టం చేసింది, మనది సెక్యులర్ కంట్రీ, ప్రత్యేకంగా భారతదేశం అనేది సెక్యులర్ కంట్రీ. ఇక సెక్యులర్ కంట్రీ అయినప్పుడు కూడా పబ్లిక్ రోడ్డుకి సంబంధించి కానీ లేదా ఫుట్పాత్లకు సంబంధించి కానీ, వాటర్ బాడీ కానీ లేదంటే కనుక రైల్వే లైన్కి సంబంధించి ఆక్రమణలపై కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి మతపరమైన కట్టడాలు ఉన్నా, అది చర్చ్ అయినా మస్జిద్ అయినా గుడైనా, ఎటువంటి మతపరమైన కట్టడాలున్నా ఎలాంటి ఆలోచన చేయక్కర్లేకుండా ఇమీడియట్గా కూల్చేయాల్సిందే. అనధికార నిర్మాణాలన్నిటికీ కూడా ఒకటే చట్టం, వాటికి మతాలతో సంబంధం లేదు. ఇది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అమలు చేసి తీరాలంటూ సుప్రీంకోర్టు మరోసారి స్పష్టంగా ఆదేశాలు అయితే ఇచ్చింది. కాకపోతే ఇది అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకే విధంగా అమలవుతుందా అంటే, ఏపీలోను తెలంగాణలోను ఖచ్చితంగా అమలవుతుందా అనేది తెలంగాణలో కూడా కొంచెం డౌట్ అనేది చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఖచ్చితంగా మరి సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేసే అవకాశం ఉందా? అక్కడ కూడా ఏ హిందూ గుళ్ళు ఏమన్నా ఉంటే ఇమీడియట్గా కొట్టేస్తారు కదా. మిగతా అన్ని మతపరమైన కట్టడాలు కూడా పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కూడా అమలయ్యే అవకాశం ఉందా? మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.